సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని. అర్థమవుతుందా? నేను మాటల తూటాను, నా ఒక్కొక్క మాట కేసీఆర్ గుండెల్లో తూట అవుతుంది అని ఇక బహుజనులను మొత్తం ఏకం చేసి బహుజనవాదాన్ని ముందుకు తీసుకొచ్చి అక్కడికి వస్తారు కల్లా బహుజనులను పాతాళం దొక్కి కొసకు ఏం చేసి పెద్ద మనిషి గాయనే అర్థమైంది కదా. ఇప్పుడు ఏమంటాడో ఈరోజు అంటే గడిల పాలన బద్దలు కొట్టి ప్రగతి భవన్ ఇనుప కంచెలు కూలగొచ్చి కేసీఆర్ను గల్లబట్టి గొర్ర గుంజుకొచ్చి 7 జర్ల నీళ్లు దాపించి దొరల అధికారాన్ని పాతాళం దొక్కి కేసీఆర్ను ఫామ్ హౌస్కు పరిమితం చేసి వ్యవసాయ రైతుగా మార్చాలని బొల్లి కూతలు కూసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇక వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కేసీఆర్ 10 ఏళ్లలో గొప్ప పనులు చేసిందని చెప్పుకొస్తుండ్రులా. ఇక ఎట్లా ఉందాం పరిగిన ఊదర మాటలో ఆ పార్టీ ఎందుకు పుట్టింది, ఆ పార్టీ ఏ లక్ష్యం కోసం పుట్టింది, ఆ పార్టీని ప్రజలు ఎట్లా వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు అనేది చూసి నేను వచ్చిన. ఆ పార్టీకి సిద్ధాంతం ఏంది, దాని లక్ష్యం ఏంది, అది ఏం సాధించింది అనే దాని మీదనే నేను ఏ నిర్ణయమైనా నేను తీసుకుంటా. అంతే తప్ప గొర్రెలాగా నేను గేట్లు తెరిస్తే పోయే గొర్రెను కాదు. సో ఆ విధంగా చేయాలని కూడా నేను అనుకోవడం లేదు. నేను ఇప్పుడున్న ప్రస్తుతమైన పార్టీ స్పష్టమైన విధానంతో స్పష్టమైన లక్ష్యంతో ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి ఇదొక పార్టీ కాదు, ఇదొక ఉద్యమం. మరి క్రీడాకారులకు ఎలాంటి సదుపాయాలు లేవు, క్రీడాకారులు ఇబ్బంది పడుతుర్రు అని ఆ ఎత్తున జనాల మీద ఇంత ఆపోచనగా మాట్లాడుతున్నావు ప్రవీణ్ కుమార్ అన్న. మరి బంగారు తెలంగాణ చేస్తానని 10 ఏళ్ళు రాజ్యమేలిన కేసీఆర్ మాట నమ్మి బహుజనులను ముంచినోడివి మేమెట్ట నిన్ను నమ్మాలి అని అనుకొస్తున్నాడు వనపర్తి జనాలు నిర్ణయాల.